ఏం చేస్తామంటే మ్యాగ్నిఫైంగ్ చేసి దాని రిజల్యూషన్ని ఇంకా క్లారిటీ చేస్తాం. ఎక్స్క్యూజ్ మీ సార్, మన కాలర్తో మాట్లాడిన తర్వాత ఇది కొనసాగిద్దాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నా పేరు వర్ష. ఓకే వర్ష గారు, మీరు ఉద్యోగ ప్రాప్తిరస్తు కార్యక్రమం చూస్తున్నట్లయితే వినోద్ బాబు గారు మనకి ఎంతో మంచి ఆపర్చునిటీస్ చెప్తున్నారు. మరి మీరు ఏదైనా కెరీర్ గురించి, జాబ్స్ గురించి తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ సార్తో మాట్లాడండి. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, మాట్లాడండి అమ్మా. హలో, నమస్కారం అమ్మా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మా. సార్ బేసికల్లీ ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ సార్ పీజీ. సో పీజీ ఫైనల్ ఇయర్. సో ఏం తీసుకోవాలి, దాని తర్వాత అసలు ఏ పాత్ చూస్ చేసుకోవాలి అని డౌట్ ఉంది సార్. పిహెచ్డి త్రూ వెళ్ళాలా లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ త్రూ వెళ్ళాలా? సో మీరు పీజీ ఏ కోసమా? ఎంఎస్సీయా, ఎంకామా, ఎంఎస్సి బయోటెక్ సార్. ఎంఎస్సీ బయోటెక్నాలజీ. ఓకే, ఎంఎస్సీ బయోటెక్నాలజీ. ఓకే, ఫస్ట్ మీరేమనుకుంటున్నారమ్మా? పిహెచ్డి అనుకుంటున్నారా? అంటే ప్రెసెంట్ అసలు ఏమి ఎట్లా వెళ్ళాలో అర్థం అవుతలేదు సార్. సో అందుకే కాల్ చేశాను. మీకు టీచింగ్ ఫీల్డ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందమ్మా? టీచింగ్ బిఎడా సార్? టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్టే ఉంది సార్ నాకు, కానీ కొంచెం స్టేజ్ ఫియర్ అలా ఉంది. లేదు, అలానే ఏం లేదమ్మా. మీరు టీచింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఎన్ఈటి అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది త్రూ అవుట్ ఇండియా వ్యాలిడ్ ఉంది. అలా కాకపోయినా కూడా సెట్, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, నెట్ ఆర్ సెట్ మీరు క్వాలిఫై అయ్యారనుకోండి, అప్పుడు మీకు గవర్నమెంట్ జాబ్స్ పడినప్పుడు యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు పిహెచ్డి చేశారనుకోండి, పిహెచ్డి చేయగానే కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైతే డాక్టరేట్ ఉంది బయోటెక్నాలజీ కూడా మిమ్మల్ని యాజ్ ఎ సైంటిస్ట్గా రిక్రూట్ చేస్తారు, ఈవెన్ ఇఫ్ యూఆర్ పర్సూయింగ్ పిహెచ్డి. బికాస్ పిహెచ్డీలో మీకు చాలా రీసెర్చ్ వర్క్ ఉంటుంది, థీసిస్ సబ్మిషన్ వర్క్ ఉంటుంది. ఎలా అంటే మీరు ఎంత రీసెర్చ్ చేశారు అంత మీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అందుకే ఒక ఫస్ట్ ఆప్షన్, మీరు ఆల్రెడీ పీజీ హోల్డర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ మేబీ 2-3 monthsలో మీరు పీజీ కంప్లీట్ చేయబోతున్నారు. నా ఫస్ట్ సజెషన్, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్, యూ డూ నెట్ అండ్ సెట్ క్వాలిఫైడ్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ ఐదర్ యూ కెన్ గో ఫర్ ది పిహెచ్డి ఆర్ ఎల్స్ యూ వాంట్ టు వర్క్ ఇన్ ఎనీ కంపెనీ. వాట్ యూ కెన్ డూ ఈస్, మీరు ఏదైనా బయోటెక్నాలజీ రిలేటెడ్ కంపెనీలో జాబ్కి మీరు ఎలిజిబుల్గా ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు మాకు తెలుసు